బిలిరిబిన్ లెవెల్స్ అంత హై వెళ్ళిపోయి లివర్ డిసీజ్ ఎక్కువైపోయి అడ్మిట్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు సార్ ఇప్పుడు మాకు. అంటే దీన్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తే, అంటే మామూలుగా 1924 వచ్చినటువంటి అడల్ట్రేషన్ దానివల్ల చాలా ఎఫెక్ట్స్ వచ్చాయి. నేను కూడా చాలాసార్లు మాట్లాడడం చేశాం. మీరు యాజ్ ఎ డాక్టర్ యు ఆర్ ఫీలింగ్ ది ఇది ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఉంది. మనము డి అడిక్షన్ సెంటర్కి వాళ్ళు కొంచెం బిలిరుబిన్ ఇప్పుడు 9-10 ఉన్నప్పుడు బిలిరుబిన్ ఉన్నప్పుడు అడ్మిట్ చేసుకొని వాళ్ళని రివర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్. డి అడిక్షన్ చేసి ఆ ట్రీట్మెంట్ అంటే దే కెన్ మళ్ళీ వాళ్ళకి అబ్స్టినెన్స్ అంటారు సార్, రిలాప్స్ అయిపోతుంది సార్. వాళ్ళు కూడా హెల్త్ బాగా డిట్రియేట్ అయింది. ఇలాంటి కేసెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకేమేమి కనపడుస్తున్నాయి మీకు? ఇప్పుడు లివర్ హెపాటిక్ నుంచి వాళ్ళు దే విల్ గోయింగ్ టు రీనల్ ఫెయిల్యూర్ ఆల్సో సార్. ఇప్పుడు ఏంటమ్మా నువ్వు చెప్పు. సైకిల్ బాగలేదు కదా, మా దగ్గర ఏం లేదు, ఆయన పుల్లు బాగా చెప్పేది. నాకు వచ్చే చించుల్లో నాకు నీళ్ళు బాగలేదు, అదే ఆఫీస్ పని చేస్తాను, చేప పని చేస్తాను. ఇప్పుడు నాలుగు పని లేదు. నువ్వేం చదువుకున్నావు అమ్మా? 10th అమ్మా. నువ్వేం పని చేస్తున్నామ్మా? నువ్వు కూడా ఎక్కడ లోకల్గా హెల్పర్ కింద పనిచేస్తున్నావు కుకింగ్లో? అచ్చా, ఏదైనా ఫంక్షన్స్ వస్తేనా రెగ్యులర్గానా? ఎక్కడ, ఏ క్యాంటీన్? ప్రైవేట్ క్యాంటీన్. ప్రైవేట్ క్యాంటీన్లో. నువ్వేం చదువుకుంటున్నామ్మా? ఏమ్మా? 8th క్లాస్. నువ్వు బాబు? 7th క్లాస్. ఎక్కడ చదువుకుంటున్నావు? ఎక్కడ చదువుకుంటున్నావు? మీకు ఇద్దరికి తల్లికి వందనం వచ్చేది ఇద్దరికి? ఇద్దరు పిల్లలు? నీ పిల్లలేమ్మా? బాబు, చిన్న బాబు. అదేమ్మా, నేను చెప్పానమ్మా, కలెక్టర్ చెప్తాను. చాలా బాధ వేస్తుంది ఇవన్నీ. నేను చెప్పామ్మా, కలెక్టర్ చెప్తాను, ఆదేశాలు ఇస్తానమ్మా, ఏం చేయాలి చేస్తాను, మొత్తం చేస్తాను. ఓసారి పనులు చేసుకున్న వల్ల కొంచెం 1924 వచ్చినటువంటి గవర్నమెంటు తప్పు ఉంది, అలవాటు అయిపోయి చేసుకున్నారు. చెప్పామ్మా, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారమ్మా, ఏం చేయాలో చేసి కాపాడుకుంటాం. చూడ, ఎవరు పెన్షన్ ఇచ్చేది? రాయా. ప్రియమైన యగోర్ల బాలమ్మ గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ స్వర్ణ గ్రామం సిబ్బంది ద్వారా మీ ఇంటి వద్దనే 4,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఎంతమందికి ఇవ్వాలి నువ్వు ఇప్పుడు? 60 మెంబర్స్లో అన్నీ అయిపోయినాయి, 5 మిగిలాయి. ఇప్పుడు నీకు ఆ రేటింగ్ అవన్నీ వస్తుంది చెప్తున్నారు మీ వాళ్ళు? నీకు ఎంత వచ్చింది ఇప్పటికి ఇమ్మీడియట్గా? 85 దాకా వచ్చింది. కాదు, వీళ్ళకి అందరికీ పంపిస్తున్నారా మెంబర్స్కి అందరికీ? ప్రతి నెల సార్ ఇప్పుడు సెకండ్కి మాకు డేటా వచ్చేస్తుంది సార్. థర్డ్ పెట్టేసి ఎవరెవరు 90 కంటే లోపల ఉన్నారు వాళ్ళతో సపరేట్ అందరికి కూడా పంపించేసేయండి. అందరికి పంపిస్తాను. అందరికి పంపిస్తే దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకోండి. లెస్ దెన్ 90 ఉంటే నేను రివ్యూ చేస్తాను. యా, రమ్మా. అది ఓకే అమ్మా, నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను, ఏం చేయాలి చూడండి, తీసుకొని మనం చేపిస్తాను. ఆదర్శం కావాలి. చేద్దాం. ధైర్యంగా ఉండి చెప్తాం.
ఓకే అమ్మా, ధైర్యంగా ఉండి బాగా చదువుకో, ఇప్పుడు బాగా చదువుకో అమ్మా. ఓకే అమ్మా, పెద్ద ధైర్యంగా ఉంటుంది చెప్పేద్దాం. ఓకే.